ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఉదయం యేసయ్య ప్రేమ గల మాటలు వింటూ ఈ పరిచయాన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను అని చెప్తున్నాడు. అవును కదా? చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని నా నామము జ్ఞాపకము చేసుకొనెను. తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి ఒడిలో బిడ్డను ఎప్పుడు పెడతారు అంటే, డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను శుభ్రంగా తుడిచి, ఆ తర్వాత ఆ బిడ్డను గిచ్చో గిల్లో ఏడిపించి తీసుకొచ్చి తల్లి ఒడిలో పండుకోబెడతారు. అప్పుడు ఆ బిడ్డ ఏడుపులు, ఆ బిడ్డ స్పర్శ, ఆ బిడ్డను చూసి తల్లి చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా నొప్పిని భరించి బిడ్డను కంటది కదా. ఆ నొప్పి అంతా పోయిన తర్వాత బిడ్డను చూసుకొని చాలా సంతోషిస్తుంది. ఆ సమయంలో ఆ బిడ్డకి పేరు మనం పెడతామో పెట్టమో, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలో అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ నామాన్ని నేను ఎరిగి ఉన్నాను. ఎప్పుడు ఎరిగి ఉన్నావు? గర్భంలో ఉన్నప్పుడే ఎరిగిన దేవుడు, గర్భం నుంచి పుట్టిన తర్వాత తల్లి ఒడిలో ఉన్నప్పుడే నీ నామాన్ని జ్ఞాపకము చేసుకుంటాను అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని దయ ఎంత గొప్పదంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించిన విధానం, మనలను నడిపించే విధానం చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరమో, ఎట్లాంటి వాళ్ళమో, ఎక్కడ వాళ్ళమో, దేవుణ్ణి నా దేవుడని ఒప్పుకుంటామో లేదో, మనము పరిశుద్ధతలో పెరుగుతామో, పాపంలో పెరుగుతామో, దేవుణ్ణి ఆరాధిస్తామో లేదో, మందిరానికి వెళ్తామో లేదో, మన స్థితిగతులు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకొని మనం ఎలా బతుకుతామో ఇవన్నిటినీ దేవుడు చూడటం లేదు. కానీ మనము ఆయనను ఎరగకుండినప్పటికీ, మనము ఆయనను తెలుసుకోకముందే దేవుడు, మనలను ఎరిగిన దేవుడు మన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి నీకు పేరు పెట్టి పిలవకముందే, తండ్రి నిన్ను పేరు పెట్టి పిలవకముందే, దేవుడు తల్లి ఒడిలో ఉన్నప్పుడే నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోలేదు. 8వ కీర్తనలో ఏమంటాడంటే, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశావు, నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. అవును కదా? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునడానికి మనం ఏ పాటి వారమండి? అలాంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు? ఏ స్థితిలో ఉండగా నీ పేరు పెట్టి పిలిచి ఆయన విలువైన రక్షణ, అమూల్యమైన రక్షణ, త్యాగంతో కూడిన ఆయన రక్షణ మనకిచ్చి ఈరోజు పరిశుద్ధ సన్నిధిలో చేరి, దేవా యెహోవా నా దేవుడవు నీవే, నా రక్షకుడవు నీవే అని ఆయన ఆరాధించుకునే శ్రేష్టమైన ఆ కృపను దేవుడు మనకు కలగజేశాడు. చాలామంది ఏమంటారంటే, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడికి నేను అగపట్టలేదండి, దేవునికి నేను తెలియదండి, దేవుడు ఎక్కడున్నాడోనండి, ఆయనకి నేను అగపట్టలేదేమోనండి అని అంటారు. ఎందుకని? వారికున్న బాధలను బట్టు, వారికున్న కష్టాలను బట్టు, వారికున్న ఇబ్బందులను బట్టు వారు ఇసిగిపోయి అలా మాట్లాడతారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని మీద ఇసిగిపోయి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని అనుకుంటున్నావేమో. అలా అనుకోగాకు, తప్పు. ఏ సమయంలో, ఎప్పుడు, ఏ విధంగా నీకు దేవుడు సహాయం చేయాలో దేవునికి తెలుసు. తల్లి ఒడిలో నువ్వు పండుకొని ఉన్నప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆలోచన చేయండి, దేవుడు మనల్ని తల్లి ఒడిలో ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు ఎంత వయసు వచ్చేదాకా మనం ఉండేవాళ్ళమా? మంచి జాబ్ చేస్తానో, పొలం పనులు చేసుకుంటానో,
మంచి భార్యనిచ్చి మంచి ఇల్లు కట్టుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటా, మంచి పనులు చేసుకుంటా, ఏమండి చక్కని ఫ్యామిలీతో దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే, చూడండి తల్లి ఒడిలో ఉన్నప్పుడే మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈరోజు ఈ స్థితిని దేవుడు మనకిచ్చాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ఇదే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఏమంటాడంటే 49లోనో 50లోనో, నీవు నన్ను ఎరగకుండినను నేను నిన్ను ఎరిగి నీకు బిరుదులు ఇచ్చాను అని అంటాడు. నీ నామాన్ని ఎరిగి నేను స్థిరపరిచాను అని అంటాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీకు బిరుదులు ఇచ్చాను అని అంటాడు. ఎంత అద్భుతమైన కృప అండి. మనం దేవుణ్ణి తెలుసుకోకముందే దేవుడు మనల్ని తెలుసుకున్నాడు. అది ఆయన ప్రేమ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదనో, ఎవరు నీకు అండగా లేరనో, ఏ ఆధారం లేని పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉండాను, తల్లిని బాగొట్టుకొని తండ్రిని బాగొట్టుకొని అయిన వారిని బాగొట్టుకొని నా కష్టాల్లో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో నాకు నిలబడే వాళ్ళు ఎవరు లేరు, నేను బాగా ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను ఇసిగిపోవలసి వస్తుంది, ఏ సహాయం నాకు అందక నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నా స్థితిగతులు అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, నిన్ను ప్రేమించిన దేవుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను చూసిన దేవుడు, తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకునే దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు, మర్చిపోయేవాడు కాదు. నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృజించిన వాడైన యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభువా, నాకు ఎవరున్నా లేకపోయినా నీవు ఉండవయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. తెలియక నేనేదో రకరకాలుగా మాట్లాడుకుంటున్నాను, కానీ నీ కంటికి ఏది మరుగైంది లేదు, నేను మరుగై ఉండలేదు ప్రభువా, నీ స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేద్దామా? సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప ఆదరణకి స్తోత్రాలు నాయనా. తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ విషయాల్లోనైనా ఇసిగిపోయి నన్నెవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నేను ఎవరికి జ్ఞాపకంలోకి రావట్లేదా, నా పరిస్థితులు ఎవరికి పట్టట్లేదా అని ఎవరైనా ఇసిగిపోయి ఉండి అలా మాట్లాడుకుంటూ ఉంటే మీరు వారిని ఆదరించండి నాయన, ధైర్యం చెప్పండి, ఈ మాటతో వారిని ప్రోత్సహించండి. ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలు, నా యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నేను ఆయనకి తెలుసు, నా తల్లి ఒడిలో పెట్టినప్పుడే నన్ను ఆయన ఎరిగి ఉన్నాడని నీ బిడ్డలు నాయన తెలుసుకొని మీ వద్ద నివసిస్తూ నిన్ను ఆరాధిస్తూ కృతజ్ఞత కలిగి నేను మహింపరిచే బిడ్డలుగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.